శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 14వ అధ్యాయము 2వ భాగం. ఇవన్నీ ఆ యోగిరాజుకు తెలియగానే ఆ రాణి పైనను కించిత్తు సేవ చేసిన ఆమె కొడుకు పైనను జాలి కలిగింది. ఘటన సమర్థులు గావున కొంచెం భస్మం అభిమంత్రించి ఆ శివం పైనను ఆ తల్లి శరీరం పైనను చల్లినారు. అందరూ చూస్తుండగా చనిపోయిన బాలుడు పునర్జీవితుడైనాడు. అప్పుడు ఆ దేశపు రాజు, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అని యోగి మహారాజు వారి పాదాలకు నమస్కరించి, స్వామి, ఈమెను ఈ బిడ్డను కరుణించారు. వారిని వజ్రబాహు మహారాజుకు అప్పగించవలసి ఉన్నది. తమరిక్కడనే మా సేవలు అందుకుంటూ 2 రోజులుండి మమ్ము మా రాజ్యాన్ని పావనం చేయండి. మీ వంటి మహాత్ముల సేవ మాకు సులభంగా లభిస్తుందా? నా ప్రార్థన ఆలకించండి. ఎట్టి సందేహములు రాకుండా నేను ఆ రాజుకు కబురు పంపి తమ సన్నిధిలోనే ఈ మహాసాధ్విని స్వస్థానమునకు చేర్చెదను. అనుజ్ఞ ఇవ్వండని కోరెను. ఋషభయోగి ఆదేశం తీసుకొని వజ్రబాహు రాజునకు సమాచారం పంపెను. ఆ రాజు రథారూఢుడై వచ్చి తన తప్పులు మన్నించమని ఋషభయోగి పాదాలపై పడి వేడుకొనెను. తన భార్య కొడుకులను బ్రతికించి తన వంశమును కాపాడినందుకు ఈ యోగిరాజుకు వేల ధన్యవాదములు తెలుపుకొని తన రాజ్యమునకు కూడా విచ్చేసి తన ఆతిథ్యమును స్వీకరించవలసినదిగా కోరెను. సుగుణాల గని అయిన రాణి సుమతీదేవి కూడా స్వామివారి పాదాలు పట్టి ప్రార్థించెను. తోటి రాజైన పద్మాకరునితో సహా అందరినీ ఆ రాజు తన రాజ్యమునకు తోడ్కొని పోయి సమాదరించెను. ఋషభయోగి ప్రసాదించిన పుత్రునికి నామకరణ మహోత్సవము చేసెను. యోగి మహారాజ్ వారి సూచన మేరకు అతనికి భద్రాయువు అని నామకరణం చేసెను. బ్రహ్మాండమైన ఉత్సవము నగరమంతయు జరిపించెను. రాజుగారి చిన్న భార్య ఇందుమతికి ఋషభయోగి గారి ఆశీర్వాదంతో చనిపోయిన పిల్లవాడు బ్రతికినాడని తెలిసినప్పటి నుండి ఆ మహాత్ముని ద్వారా తన కుటిల చర్యలు రాజుగారికి తెలిస్తే తనను ఇలాగే అడవిలో వదిలేస్తారేమోననే భయం పట్టుకుంది. అందుకని ఎవ్వరూ లేని సమయం చూచి యోగి మహారాజు వారి పాదాలు పట్టుకొని తన తప్పులు మన్నించమని వేడుకున్నది. తాను ద్వేషంతో చేసిన కుటిల చర్య పాపమని తెలిసిందని చెప్పి తనను కరుణించి పాపరహితురాళ్లను చేయమని కోరింది. అంతా తెలిసిన యోగీశ్వరులు ఆమెతో, అమ్మా, ఎవరు చేసిన కర్మలను వారు అనుభవించక తప్పదు. కర్మబీజం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. మర్రి చెట్టు విత్తనం వలె. కానీ కర్మఫలం అనుభవానికి వచ్చినప్పుడు పెద్ద మర్రి వృక్షము ఊడలు పాతుకున్న విధంగా విస్తారంగా అనుభవం అవుతుంది. ఎవ్వరికైనా ఇదే సిద్ధాంతం తల్లి. నీవు అనేక జన్మలలో ఈ కర్మఫలములను అనుభవించెదవు. ఒకానొక జన్మలో తిరిగి మీ భార్యాభర్తలిరువురు బ్రాహ్మణ దంపతులై పుడతారు. భర్త నిరాధరణకు నీ సవతిని గురి చేశావు. కావున నీవు కొడుకుపై ప్రేమతో భర్తను కోల్పోయి దిక్కులేని దానవై ఊరూరు తిరుగుచూ అవస్థలు పడతావు. ఇప్పుడు కలిగిన పశ్చాత్తాప ఫలితంగా నీకప్పుడు సద్గురుని దర్శనం లభిస్తుంది. నీవు ఆయన కరుణను పొంది ఆయన సూచనను నిశ్చల భక్తితో పాటిస్తే ఆ పై జన్మలో ఒక సద్గురునికి తల్లివి కాగలవు. ఆ తర్వాత పూర్తిగా పాప ప్రక్షాళనం జరిగి నీవు ముక్తిని పొందగలవు అని యోగిరాజు వరమిచ్చారు. అందువలన మనం తెలుసుకోవలసినది ఏమంటే, సద్గురు దర్శనం, యోగుల దర్శనములకు వారికి చేసిన కించెత్తు సేవలకు లభించే ఫలము అద్భుతం, అపారం అని సెలవిచ్చి, అంబిక పుణ్యకర్మ ఇప్పుడు అర్థమైందా అని శ్రీ బాబాగారు మమ్మల్ని ప్రశ్నించారు. అందువలన మనం తెలుసుకోవాల్సిందేమంటే, సద్గురు దర్శనం, యోగుల దర్శనములకు వారికి చేసిన కించెత్తు సేవలకు లభించే ఫలము అద్భుతం, అపారం అని సెలవిచ్చి, అంబిక పూర్వకర్మ ఇప్పుడు అర్థమైందా అని శ్రీ బాబాగారు మమ్మల్ని ప్రశ్నించారు. ఈ కథాశ్రవణం చేసిన మా అందరికీ ఎంతో ఆనందం కలిగింది. తర్వాత నేను, స్వామి, సద్గురుని అనుగ్రహం పొంది సకల విద్యాపారంగతుడనైన ఆ బ్రాహ్మణ యువకుడు ఆంజనేయ శర్మ
తర్వాత శ్రీపాద స్వామివారిని ఎప్పుడైనా దర్శించాడా? స్వామివారి యందు చివరి వరకు సంపూర్ణ భక్తితో ఉన్నాడా? అతని తర్వాతి జీవిత విధానమును కూడా వినిపించండి స్వామి అని ప్రార్థించగా శ్రీ స్వామి మహారాజు వారిట్లు చెప్పసాగిరి. ఆంజనేయ శర్మ ఉత్తమ పండితుడే. అత్యంత ప్రేమాభిమానములతో శ్రీ స్వామివారిని దర్శించుకొనుచుండేవాడు. ఈ సంఘటన తర్వాత శ్రీపాద స్వామివారి మహిమ కీర్తి దిగంత విశ్రాంతమైనది. సంఘములో ఆంజనేయ శర్మకు అత్యంత గౌరవనీయమైన స్థానం లభించినది. క్రమంగా విద్వత్ పరిషత్లో గొప్ప గుర్తింపు కలిగి ఉన్నతమైన స్థాయికి చేరినది. సద్గురుని అనుగ్రహంతో అతడెంతో కుశాగ్ర బుద్ధిగా మారినాడని సామాన్యులందరూ అతని పట్ల గురుభావంతో మెలిగేవారు. అనేకమైన సమస్యల పరిష్కారములకు, గ్రహశాంతులకు, వివాహాది శుభకార్య నిర్వహణలకు ఆహ్వానించి ఘనమైన పారితోషకములు సమర్పించేవారు. పురోహితుడు, సద్బ్రాహ్మణుడు ఏ కార్యం చేయించినా ఇచ్చినది పుచ్చుకోవాలే గాని ఇంత ఇమ్మని కోరరాదు. ఈ నియమాన్ని ఆంజనేయ శర్మ తప్పక పాటించేవాడు. అలాగే బ్రాహ్మణ సభలకు, వేద సభలకు, యజ్ఞ యాగాది క్రతువులకు ఆహ్వానించబడి గొప్ప బహుమతులను పొందుచున్నాడు. ఆ విధంగా అతడు బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గణించాడు. సకల సంపదలు పొందాడు. ఒకసారి పట్నంలో గొప్ప యజ్ఞము జరిపించుటకై వేద పండితులందరూ ఆహ్వానింపబడిరి. అత్యంత విధి బద్ధముగా యజ్ఞము నిర్వహించబడెను. వేద పండితుల సమావేశంలో జరిగిన సద్విషయ చర్చలో ఆంజనేయ శర్మ మాట్లాడిన తీరును గమనించి విషయ విశ్లేషణమునకు అందరూ ముగ్ధులైరి. తోటి పండితులందరూ విశేషముగా అభినందించిరి. అందుక అనుభవజ్ఞుడైన ఘనాపాటి ఆంజనేయ శర్మను చూచి, నాయనా నీ తండ్రి నాకు బంధుసముడు. గురుకులమున నివసించి విద్యాభ్యాసము చేయకున్నను నీవు గురువు అనుగ్రహమును పొందితివి. గురు ప్రసాదిత సకల విద్యా ప్రపూర్ణుడవైతివి. ఒకానొకప్పుడు నిన్ను బుద్ధిహీనుడని నిందించితిమి. ఆ దిగులుతోనే నీ తండ్రి కాలం చేశాడు. నీ వింత పండితుడవగుట నీ పూర్వజన్మ సుకృతమే. సద్గురు కటాక్షమున సప్తవిధ బుద్ధులను ఏకకాలమునందు సంగ్రహించగలిగిన అపార బుద్ధిమంతుడవు. నాయనా, నీ జన్మ ధన్యమైనది. గురుసేవ, మాతృసేవ మరువక ఆచరించి యశోవంతుడవై శతాయుష్మంతుడవై వర్ధిల్లు అని ఆశీర్వదించెను. ఈ విషయమును వినిన మిగిలిన పండితులకు చాలా ఆశ్చర్యం కలిగెను. ఆ ఘనాపాటి గారితో సభలో ఒక పండితుడు లేచి, ఆర్య, మీ మాటకు అడ్డు రావడం కాదు, కానీ యథార్థముగా ఇట్లా సకల శాస్త్రములు వేదములు ఒక జడునికి సంప్రాప్తింపజేయటం అన్నది సాధ్యమా? రామాయణ కాలంలోని వశిష్ఠుల వారు కూడా శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను గురుకులంలో నిలుపుకొని సకల విద్యలను అభ్యసింపచేసినారు. కానీ ఒక్కసారిగా విద్యావంతులను నడచలేదు. వేదవ్యాసముని మొదలగు వారు తపస్సాధన చేత సకల విద్యా రహస్యములను సిద్ధింపచేసుకున్నారు. కానీ ఈ విధంగా విద్యా జాగృతి ఎదుటి వ్యక్తిలో కలగటం అన్నది ఎక్కడైనా ఉన్నదా అని ప్రశ్నించారు. దానికి ఆ వృద్ధ పండితుడు, పండిత శ్రేష్ఠులారా, సకల విద్యలకు అధిపతి గణపతియే. ఆ గణపతి మన శరీరంలోని మూలాధార క్షేత్రంలో సుస్థిరంగా ఉన్నాడు. ఈ విషయం యోగశాస్త్రం చెప్పుచున్నది. పూర్ణ యోగి అయిన వాడు సంకల్పం చేత ఆ మూలాధార క్షేత్రాధిపతి అయిన గణపతి యొక్క అనుగ్రహం చేత ఏ విధమైన అద్భుతాలైనా చేయించగలరు. ఇతనికి విద్యాప్రదాత అయిన స్వామి గణపతికి ప్రతిరూపం కావచ్చు, లేక పూర్ణ యోగి అయిన దత్తాత్రేయుని ప్రతిరూపము కావచ్చును. దత్తాత్రేయ స్వామి కార్తవీర్యునకు 1000 చేతుల బలాన్నిచ్చాడని పురాణంలో ఉన్నది. అంతేకాదు, ఆ దత్తస్వామి అవధూత రూపంలో నిరంతరం సర్వత్రా సంచరిస్తూ గుర్తించే వీలు లేకుండా అదృశ్యమైపోతూ ఉంటాడని ప్రసిద్ధి. కానీ ఈ యోగి అందరికీ దర్శనమిస్తూ తిరుగుచూ ఉన్నారు. అదే మహాభాగ్యం అని వారు వివరిస్తుండగానే ఆంజనేయ శర్మ, ఆర్య, తమరు చెప్పినది సత్యమే.
శ్రీపాద స్వామి వారు గణేష చతుర్థి రోజునే జన్మించారు. దత్తాత్రేయ ప్రతిరూపమని ఎందరో కొనియాడినారు. ఆయన నిత్యం సూర్య నమస్కారాలు చేసే చోట సహజ గణపతి కూడా ఉన్నాడు. ఆయన నదిపైన నడిచేటప్పుడు వారి పాదాల క్రింద ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క పద్మం ప్రకటమై అదృశ్యమవుతుంది. వారి ఆసనంగా వ్యాఘ్రాజినం కూడా అప్పుడే ప్రకటమై వారు లేచే సమయానికి అదృశ్యమవుతుండేది. వారు నిజంగా మహిమాన్వితులే అని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధ పండితుడు, సభాసదులారా, దత్తాత్రేయుడంటే భక్తవత్సలుడు, ఎటువంటి దుష్కర్మలనైనా తొలగించగల సమర్థుడు. పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారునికి 7 భూతాలు ఆవేశించి ఏడిపిస్తుంటే ఆయన ఆ బ్రాహ్మణునికి 7 మంత్రాలను ఉపదేశించి వాటిని బాగు చేసిన ఇతివృత్తం ఒకటి ఉన్నది అని ఇట్లు చెప్పసాగాను. వేదశర్మకు శ్రీ దత్తకృప. పూర్వము విశాలపురము దగ్గరలో ఒక అగ్రహారమునందు వేదశర్మయను ఒక విద్వాంసుడుండేవాడు. అతనికి ఒక కుమారుడు కలిగెను. ఆ పిల్లవాడు తొలుత దినదిన ప్రవర్ధమానుడుగా ఎదిగెను. ఉపనయనము చేయ నిశ్చయించు సమయంలో ఆ పిల్లవాని కర్మవశాత్తుగా అతనిని 7 బ్రహ్మ పిశాచంలో ఆవేశించి సఖ్యత లేక ఒకదానితో ఒకటి జగడమాడుచు వికృత చేష్టలు చేయించుచుండెను. ఒకటి నవ్వించును, ఒకటి ఏడిపించును, ఒకటి నృత్యం చేయించును, ఒకటి గానము నాలపింపజేయును, ఒకటి మలమును నట్టింట విసర్జింపజేయగా మరొక్కటి ఆ మలమునే భక్షించమని ప్రేరేపించును, మరొక్కటి పరిగెత్తించును. ఈ విధంగా ఆ పిల్లవానిని ఆడించుచుండగా తల్లిదండ్రులకు దిక్కుతోచక ఎవరో బోధించగా శ్రీ దత్తాత్రేయుని ప్రార్థనలు చేస్తుండేవారు. ఒకనాడు వారి వాకిట నిలిచి ఒక అవధూత భిక్షం అడిగెను. వేదశర్మ ఆయనకు భిక్షనిచ్చి భక్తితో ఆ యవదూత యుండు తావు తెలియవలెనని వెంబడించెను. దారిలో తన వెంట రావలదని పిచ్చివాని వలె నటించుచు ఆ భిక్షకుడు రాళ్లతో మట్టితో కొట్టెను. తిట్టరాని తిట్లు తిట్టెను. కాని ఆ భిక్షకుని ముఖ తేజస్సును బట్టి అతడు మహాత్ముడని విశ్వసించిన వేదశర్మ అన్నీయూ సహించుకుని వెంట నడిచెను. ఆయన చివరికి ఒక కొండ దగ్గరికి చేరి కూర్చుండగా వేదశర్మ ఆయన పాదాలు పట్టుకొని, దేవదేవా, నీవు సామాన్య భిక్షుకుడువు కావు, నన్ను కష్టాల నుండి కడతేర్చగల దేవుడవే, దత్తుడవే అని ప్రార్థించెను. ఆయన, నేను పిచ్చివాడిని, నీకేమి ఉపకారం కావాలి చెప్పు అనగా, నా కుమారుని పట్టి పీడించు ఆ దుష్టగ్రహములను నిర్జింపగల శక్తిమంతుడవు నీవు తప్ప ఇంకెవరున్నారు అని వేదశర్మ ప్రార్థించెను. అప్పుడు ఆ యవదూత వేదశర్మను కరుణించి, నీ కొడుకును 7 గ్రహములు ఆవేశించి ఉన్నవి, నీకిప్పుడు 7 మంత్రములను ఉపదేశించెదను. వానిని నేను చెప్పిన క్రమంతో నీవు జపించినచో రోజుకొక్కటి చొప్పున వానిని వదిలిపోవును. నీ కుమారుడు నీకు దక్కునని చెప్పి వేదశర్మకు 7 మంత్రములను ఉపదేశము చేసెను. వేదశర్మ సద్గురునాథునకు సాష్టాంగ వందనము ఆచరించి సెలవు తీసుకుని స్వగృహంనకు పోయెను. అవధూత చెప్పిన విధంగా రోజుకొక్క మంత్రమును తీవ్రంగా జపించగా ఒక్కొక్క పిశాచము నేపోతున్నానని శబ్దం చేయుచూ తొలగిపోయెను. చివరికి ఆ బాలుడు పరిశుద్ధుడు కాగా వేదశర్మ శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అనేక విధముల పూజలు సలిపెను. కుమారునికి ఉపనయన కార్యము చేసి వేద పండితునిగా చేసెను. శ్రీ దత్తాత్రేయుడెక్కడో ఒక్కచోటనే ఉంటాడనుకొనుట పొరపాటు. ఆయన అన్ని చోట్ల ఉంటారు. ఎక్కడ భక్తులు ఆర్తితో పిలుస్తారో అక్కడ వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వారి దర్శనాన్ని గుర్తించుట మాత్రం చాలా కష్టసాధ్యం. నిరంతర నామస్మరణము చేసే వారికి వారి గుర్తింపు కలుగుతుందని దత్తతత్వాన్ని వివరించారు. ఇవన్నీ విన్న పండితులు అటువంటి అవతార పురుషుని దర్శనం మనమందరం తప్పక చేసుకోవాలని కోరినారు. ఆంజనేయ శర్మ శ్రీ స్వామివారి అనుమతిని పొంది తమకందరికీ నేను ఆహ్వానం పంపుతానని మాట ఇచ్చాడని శ్రీ బాబాగారు వివరించి, దేవదేవా, దివ్య ప్రభావా, నీ లీలలు నీవే తెలుపవలెను స్వామి అంటూ మేను రోమాంచితము కాగా నమస్కారం చేశారు. అందరం శ్రీపాదులకు జయధ్వానాలు చేశాము. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 14వ అధ్యాయం సమాప్తం.